రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్లు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా అన్నాను. కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరేయ్, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేవాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బకరాగాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4. ఓ తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రేయ్ వద్దు, బక్కరావు అయిపోతావు. మేడం కొంప తీసి కూచిపూడి భరతనాట్యం ఆ టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రేయ్ వద్దురా. రేయ్ 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం, అమ్మో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్ మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణాసం ఏం సార్? ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వింటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నన్ను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్, టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు సత్యాకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు. తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. శ్రీరంగ రంగ రంగ నా తండ్రి కావేరి. మొన్న చూస్తే నన్ను చంపేస్తాడు. వద్దని రాందని తిట్టావు, ఇప్పుడు వచ్చి నన్ను తిడుతున్నావు. ఇలా అయితే మన ఫస్ట్ నైట్ జరిగినట్టే. ఏంటి ఫస్ట్ నైట్? నీ బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయినా? లేదు, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది. పాపం, మీ ఇద్దరికి పెళ్ళైంది, వెళ్ళి శోభన చేసుకోండి అని మా అన్నయ్య పంపిస్తాడు అనుకున్నావో? చంపి పారేస్తాడు. అవును కదా, మీ అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. 1 మినిట్. ఎవరికి? మీ అన్నయ్యకి. ఏమయ్యా శంకర్ గౌడ్, మీ చెల్లెలు సేఫ్టీ కోసం ఓల్డ్ సిటీ అంతా సెక్యూరిటీ పెట్టావు, కానీ ఆ అమ్మాయి రూమ్ కి ఎవడెళ్తున్నాడు ఎవడొస్తున్నాడు అది చూసుకో. రోజు ఏదో టెన్షన్ తో చచ్చే బదులు ఒకేసారి చచ్చిపోవచ్చు. ఒక ముద్ది. ఎందుకు వచ్చినవరా? సార్ ఎలా వచ్చాను అడగండి. తల తిక్క సమాధానం చెప్పినావంటే తల తీసి చేతులు పెడతా. మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఫోన్ చేసింది నేనే సార్, ఆ ఫోన్ నుంచే చేశాను. అవునన్నయ్య. సార్ ఆఫ్టర్ ఆల్ ఒక కోన్ కిస్కా గొట్టంగానే నేనే అమ్మాయి గారి రూమ్ కి రాగలిగినప్పుడు 3 రోజుల్లో చంపుతానని ఛాలెంజ్ చేసిన బలు యాదవ్ రాలేడేం భయ్యా? పైగా వాడికి ఎంత నెట్వర్క్ లేకపోతే, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీకే ఫోన్ చేసి 3 రోజుల్లో చంపుతానని ఛాలెంజ్ చేస్తారు వాడు. ఏమండి సార్, మీరు ముందు నుంచి వచ్చే వాళ్ళని 100 మందిని ఆపగలరు, మీకు కెపాసిటీ ఉంది, అది నాకు తెలుసు. కానీ వెనక నుంచి వచ్చే వాళ్ళని మీరు ఎలా ఆపుతారు? ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఒక్కడైనా ఆపగలిగాడా? మీ మేకపోతులు తింటూ ఆంబోతులా తయారాడు. వీడిని చూడండి ఎంత లావుగా ఉన్నాడు. కరెక్ట్ చెప్పిండు. ఈ 3 రోజులు మనకి చాలా క్రూషియల్ సార్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేద్దామంటావు? నా దగ్గర ఒక బిభత్సమైన ఐడియా ఉంది సార్, వింటానంటే చెప్తాను. చెప్పు.
మీరేడికిరా ఇన్నే ఉండరు. ఇక్కడే ఉండండి సార్. మనకి బండి వద్దు సార్. ఏం మనకి కంఫర్ట్ కాదు సార్, సేఫ్టీ ముఖ్యం. రండి చెప్తాను. కొంచెం ముందుకెళ్ళి ఆపండి సార్, ఆటోలో షిఫ్ట్ అవ్వాలి. అది సరే కానీ ఆ వంటింట్లో స్వీట్స్ పూలు పంతులు ఉంటే వ్యర్థం అయిపోదు. వాటితో పాటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఉండాలి. వాడు అవన్నీ చూసుకుంటాడులేండి, నాకు అందులో డౌట్ ఏం లేదు. ఊరికి అనుమానం పడకండి, వెళ్ళవే తొందరగా. పిచ్చి గాని శంకర్ గౌడ్ తన చెల్లిని తీసుకొచ్చి వ్రతాలు పూజలు జరిపించమ్మా నీకు అప్పచెబుతాడు అనుకుంటున్నావా? ఇక్కడే వేచి వచ్చేస్తాం సార్. రండి సార్. ఆగండి ఆగండి, మా నువ్వు ఆగరా. అమ్మ సంజయ్ ఆర్తిపళ్ళం తీసుకురా, వెలిగించు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? భలేవరే, మీ ఇంటి ఆడపడుచు మొదటిసారి మా ఇంటికి వచ్చింది. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. ఏం నారాయణ అక్కడ ఆంచిపోయినావు? ఫ్రీగా ఉండు, ప్రమాదం ఏం లేదు. ప్రమాదం ఏం లేదు సార్, ఫ్రీగానే ఉన్నాను. ఈ టైంలో మీరు మా ఇంటికి వచ్చేసరికి అంత అయోమయంగా ఉంది. అంతా బబుల్ గాన్ స్కీమ్. చూడమ్మా, పూజకి నేను అన్నను మాత్రమే కాదు అన్ని. దాన్ని ఎప్పుడన్నా పంపిస్తే పెళ్లి చేసి అత్తారింటికే పంపించాలనుకున్నా. మొట్టమొదటిసారి మీ ఇంట్లో ఇడిచెళ్తున్నా. 3 దినాలు ఈయనే ఉంటది. కుడికాలు ముందు పెట్టి మా ఇంటికి వచ్చిన తర్వాత పూజ మా ఇంటి ఆడపిల్ల. మీరు ధైర్యంగా వెళ్ళండి, మా బబ్లు కూడా ఉన్నాడుగా. ఈడున్నాడనే ధైర్యం. అచ్చా, ఇంకా పూజ ఏం తినలేదమ్మా? స్వీట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. స్వీట్సా? అంటే సార్ మా ఇంట్లో రాత్రిపూట స్వీట్స్ తప్ప ఇంకేం ఉండవు సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్. పర్లే, అట్లేంలే, ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటది. వస్తామా? మీరు కూడా కొంచెం స్వీట్ తీసుకుని పెడితే. నేనేమన్నా పోరన్నా నారాయణ స్వీట్ తినడానికి? వస్తారా? అలాగే సార్. వస్తా నారాయణ. ఏంటి సార్ మీరు ఆటోలో? బబుల్ గాన్ స్కీమ్. నువ్వేమరా దివానా గాని లెక్క అన్నాడు. వస్తా. రేయ్, ఇన్నాళ్ళు నువ్వు బ్రెయిన్ ఫ్రై తింటుంటే ఏంటో అనుకున్నాను రా. నీ బ్రెయిన్ షార్ప్ అయిపోయింది. ఇక నుంచి నేను కూడా ఓన్లీ బ్రెయిన్ ఫ్రైయే తింటాను. తిండం తప్ప మీరేం చేయగలరు? పదండి రా, పొద్దున్నే లేవాలి. పదమ్మా. పదండి. బెల్ట్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ బెల్ట్ వేసుకున్నాను ఇంట్లో. కావాలంటే చూడండి. ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్. ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్. ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏమన్నా లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుంకి ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద ఒక పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి? అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మలు రాయి వేసుకుని పీచు మిఠాయి అమ్ముకునే వాళ్ళ ఎంత అందంగా ఉన్నాడు. పెదవ బట్టలు పట్టి చావట్లేదు. కుర్చీలు బాగోలేవా? సరే రేపే కొత్త కొని తెచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.